వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పంటలు సాగు చేసి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్ చెప్పారు. ముఖ్యంగా పొగాకు, మిర్చితో పాటు ఉద్యాన పంటల్లోనూ ఏఐ సాంకేతికత వినియోగించి అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. వ్యవసాయంలో అధిక పెట్టుబడి వ్యయం అయ్యే భారత్ వంటి దేశాల్లో ఏఐ ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చని, నాణ్యమైన ఉత్పత్తుల్ని డిమాండ్ ఉన్న చోట విక్రయించుకొని రైతులు అధిక ఆదాయం పొందొచ్చని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు సంయుక్తంగా కలిసి పరిశోధనలు చేసి వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్న ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించే అందరి చర్చ. అన్ని రంగాల్లోనూ ఇది విస్తృతంగా సేవలు అందించబోతోంది. అట్లాగే వ్యవసాయ రంగంలోనూ దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా రైతులకు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చు తదితర అంశాలను జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ నిర్కా డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్ ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయ రంగంలో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ కృత్రిమ మీద మీరు అన్నట్టు అన్ని రంగాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న వ్యవసాయం మీద దీని యొక్క పాత్ర, ఎఫెక్ట్ చాలా గణనీయంగా ఉండబోతుంది. మనం పండించే పంట ఎప్పుడు కూడా మన అవసరాలకు తగ్గట్టుగానే పండించాము. సబ్స్టాన్షియేట్ ఫార్మింగ్ అంటాం దాన్ని. ఇప్పుడు వ్యవసాయం, భారతదేశంలో ఉన్న వ్యవసాయము వాణిజ్య దిశగా, కమర్షియల్ ఫార్మింగ్ దిశగా మారుతున్న తరుణంలో ఈ ఏఐని మనము ఉపయోగించుకోవడము చాలా అవసరం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చర్ ప్రిసిషన్ ఫార్మింగ్ అంటాం. అంటే ఖచ్చితమైన వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఖచ్చితమైన వ్యవసాయం ఏంటంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకి తట్టుకొని వ్యవసాయం ఎలా చేయాలి, ఎంతవరకు మనము వాటర్ ఇవ్వాలి, అధిక దిగుబడులు రావాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఈ రెండు ఉద్దేశాల్లో ఉంచినప్పుడు ఈ ప్రిసిషన్ ఫార్మ్ ముఖ్యంగా ఏంటంటే మనకు సెన్సార్స్ భూమిలో పెడతారు. దానివల్ల నీటి వినియోగం ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనకి ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిప్పుడు మనం వాటర్ ఇస్తుంటాము. అలాగే మనకి వెదర్ డేటా కూడా దానికి సింక్ అయి ఉంటుంది. రిమోట్ సెన్సింగ్ ద్వారా మనకి ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వర్షాలు రావు అన్నది ఉన్నప్పుడు మనము ఖచ్చితమైన ప్రిసిషన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఏఐ ఉపయోగించి పంటల సాగుని ఎలా మెరుగుపరుచుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా మనకు భారతదేశంలో లేబరు కానీ ఇది అవసరం ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఎక్కువ మెకనైజేషన్ లేదు. అయితే ఇప్పుడు మనకి మెకనైజేషన్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెకనైజేషన్ టూల్స్ చాలా వస్తున్నాయి. దానివల్ల మనకి పంటలో విత్తనాలు విత్తుకోవడానికి కానీ, అలాగే పంట కోత కానీ, తర్వాత పంట కోసిన తర్వాత దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయడం కానీ, అలాగే విలువ ఆధారిత పదార్థాలను ఎలా తయారు చేయాలి కానీ, అలాంటి వాటిల్లో ఏఐ మనకు చాలా ఉపయోగపడుతుంది. దానివల్లే మనకు నాణ్యమైన దిగుబడి వస్తుంది, అలాగే మన ఖర్చు కూడా తగ్గుతుంది. సో దీనికి మనకి ఏఐ చాలా ఉపయోగపడుతుంది. రోబోటిక్ మనకి ఇప్పుడు పొగాకులో కూడా రోబోటిక్ యూజ్ చేసేసి మేము దాని హార్వెస్టర్కి తయారు చేయడము జరుగుతుంది. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరిగాయి. మన భారతదేశంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఏఐ గురించి చాలా విప్లవాత్మకంగా అందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి. దీని ద్వారా రైతులకు మెరుగైన సాగు విధానాన్ని ఎలా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? అయితే ఇప్పటి వరకు ఏఐలో మనం ప్రిసిషన్ ఫార్మింగ్ కానివ్వండి, క్రాప్ మానిటరింగ్ కానివ్వండి, అంటే తెగుళ్ళు ఎలా వస్తాయి, పెస్ట్లు ఎలా వస్తాయి, ఇలాంటివే జరుగుతున్నాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ డెసిషన్, అంటే రేపొద్దున ఈ పర్టికులర్ పంటకి మనం చిల్లి కానివ్వండి, అలాగే పసుపు కానివ్వండి, ఈ పంటకి పొగాకు కానివ్వండి, ఈ పంటకి రానున్న కాలంలో దీనికి ఎలా ప్రైస్ ఉంటుంది, ఎక్కడ దీనికి డిమాండ్ ఉంది, ఇలాంటి మార్కెట్లో ఉన్న డెసిషన్స్ను ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుగుణంగా డెసిషన్స్ తీసుకుంటే అప్పుడు మన రైతులు దాన్ని పండియాలా వద్దా, ఎంతవరకు పండియాలి, ఎంత మేరకు పండియాలన్నప్పుడు మనకి ఖచ్చితమైన విలువ వస్తుంది. అది ముఖ్యంగా రావాలి. అలాగే డొమెస్టిక్ మార్కెట్లో ఒక రైతు తీసుకుపోవడము, మార్కెట్లో పండియడము, అక్కడ ఉన్న వాళ్ళ ట్రేడర్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, ఎంత ఆ రోజున్న డిమాండ్ సప్లై బట్టి మార్కెట్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏఐ యూజ్ చేసేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ రైతులను, ఉత్పత్తిదారులు, తర్వాత అలాగే సప్లయర్స్ను, అగ్రిగేటర్స్ను, మ్యానుఫ్యాక్చరర్స్ను, ఎక్స్పోర్టర్స్ అందరినీ కూడా ఒక సమూహంగా ఒక కాడికి తీసుకొచ్చినప్పుడు ఆ మార్కెటింగ్ అన్నది మీకు చాలా
ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు రైతుకు కూడా మార్కెట్ చాలా బాగుంటుంది. ఇలాంటిది వినూత్నంగా ఇప్పుడు మేము ఈ చిల్లీలో ఒకటి రెండు డిస్ట్రిక్ట్లో తీసుకున్నాము. తెలుగు రాష్ట్రాల్లో రైతులంతా కూడా ఎప్పటికప్పుడు ఆవేదన చెందుతున్నారు, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయని. మిర్చి, పసుపు, అలాగే అరటి, ఇతర ఉద్యానవన పంటలు కూడా అన్ని ఖర్చుతో కొట్టుకుని వాళ్ళ గిట్టుబాటు ధర రావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఏఐ వారిని ఎలా గట్టెక్కించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏంటంటే ఏఐ వల్ల మనకి ఖర్చు కంపల్సరీ తగ్గుతుంది. అది ఖర్చు తగ్గాలంటే మనకి ఇంతకుముందు నేను చెప్పిన మెషినరీ కాకుండా మనం ప్రిడిక్టివ్గా ఉండాలి. మార్కెట్లో ఏ పంట వేసుకున్నప్పుడు మనకి ఈ రేట్ వస్తుంది అన్నది ఒక ప్రిడిక్ట్గా ఉండాలంటప్పుడు ఈ మార్కెట్ డెసిషన్స్ తీసుకోవడానికి, అలాగే సప్లై చైన్లో అంటే ఈ సరఫరా చైన్లో కానివ్వండి, అలాగే వాల్యూ చైన్లో కానివ్వండి, మొత్తం నిరంతరంగా సప్లై చేయాలనుకుంటే దానికి ఒక లింక్ చేయడానికి ఏఐ కంపల్సరీగా మనకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇప్పుడు మిరప పంట గురించి మేము చాలా మా సంస్థ ద్వారా నిర్కా ద్వారా ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి ముఖ్యంగా మనకి పండించే పంటలో రేట్స్ కరెక్ట్గా రావడానికి మేము ట్రై చేస్తున్నాము. అంటే మీ ముందు మార్కెట్ ఇంటెలిజెన్స్ స్టడీస్ మాకు డేటా ఉంది దాదాపుగా గత 50 ఏళ్ళు 100 ఏళ్ళుగా. దాంట్లో ఏంటంటే మార్కెట్లో ఎలా ఉంది రేటు అనేది ఒక 50 ఏళ్ళ డేటా, అలాగే వెదర్ డేటా, ఇవి రెండింటిని తీసుకొని అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ చేంజెస్ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి తయారు చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం కూడా ఎరువుల దగ్గర నుంచి పంటకి పురుగు మందులు పిచికారీ చేయటం ఇట్లా వాళ్ళని, అలాగే ఈ ఏఐ డ్రోన్లు కలిపి రేపు భవిష్యత్తులో ఎట్లా సాగులో రైతుకు మేలు కలిగించే అవకాశం ఉంది? డ్రోన్లు ఇప్పటి వరకు పంటలో రసాయనాలను స్ప్రే చేయడానికే వాడుతున్నాము. కానీ ఏఐ వల్ల ఏంటంటే ఎక్కడైతే పంటలో ఒక లాస్ ఉందో ఆ పర్టికులర్ జోన్ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనకు డిసీజ్ ఉంది, ఎక్కడైతే పెస్ట్ ఉందో అక్కడే స్ప్రే చేసేటట్టు ఉపయోగపడుతుంది. దానివల్ల మనకు చాలా ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ ఏఐతోనే మనము మొత్తం ఒక సమూహంగా చేసినప్పుడు ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే వేరే స్టేట్లో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చాలా లీడింగ్లో ఉంది. ఐసీఏఆర్ అట్లాగే నిరకా ఆధ్వర్యంలో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? ఏ పంటలను ప్రధానంగా ముందుగా ఈ ఏఐని మనం వినియోగించుకునే అవకాశం ఉంది? ఏఐలో ముఖ్యంగా మేము మా నిర్కా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ ద్వారా మా పంటలైతే 5 పంటలండి. ఒకటి పొగాకు, అలాగే చిల్లీ, టర్మరిక్, అశ్వగంధ మరియు క్యాస్టర్. ఈ 5 పంటలలో ముఖ్యంగా ఫస్ట్ మేము చేసింది ఏంటంటే టొబాకోలో ఈ హార్వెస్టింగ్ కోసం అని చెప్పి ఏఐ ఎనేబుల్డ్ హార్వెస్టర్స్ తీసుకొచ్చాము. అది ఈ సంవత్సరం దాని టెస్టింగ్లో ఉంటుంది. దానివల్ల మనకి హార్వెస్టింగ్ చేయడం అంటే పంటకి ఈ టొబాకో లీఫ్ తీయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదొకటి. రెండవది ఏంటంటే చిల్లీలో కొన్ని స్పెషల్ చిల్లీస్ ఉన్నాయి, భౌగోళిక గుర్తింపు వచ్చిన చిల్లీస్కు. వాటికి ట్రేసబిలిటీ కోసం అని చెప్పి బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎనేబుల్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసేసి ట్రేసబిలిటీ పెంచుతున్నాము. అది ఏంటంటే ఆల్రెడీ ప్రయోగాత్మకంగా ఇప్పుడు మేము రామ్నాథ్పూర్ ముండు చిల్లీ అని చెప్పి దాన్ని తీసుకున్నాము. వినియోగదారుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు పండింది, ఎలా దీన్ని స్ప్రే చేయగలిగాడు, ఎంత లేబర్ యూజ్ చేశాడు, అవన్నీ కూడా ఖచ్చితంగా ఒక డిజిటల్ ఇన్ఫర్మేషన్లో వస్తుంది. దానివల్ల పారదర్శకత పెరుగుతుంది. దానివల్ల మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా పెరుగుతుంది. పసుపులో మేము వాల్యూ అడిషన్కి యూజ్ చేస్తున్నాము. ముఖ్యంగా పసుపు కానివ్వండి, అలాగే చిల్లి కానివ్వండి, ఈ మార్కెట్లో ఉన్న వాల్యూ చైన్స్కు సప్లై చైన్ ఎనేబుల్ కోసం అని చెప్పి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సాధారణంగా సంప్రదాయ వ్యవసాయానికే రైతులు మొగ్గు చూపుతుంటారు. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి అంటే వాళ్ళకి అవగాహన కల్పించాలంటే కొంత కష్టంతో కూడుకున్న పని. దీన్ని మీరు ముందు ఏఐని ఎట్లా అమలు చేయాలి వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటలకి, అట్లాగే రైతులను ఎట్లా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో? ఏదైనా టెక్నాలజీ వచ్చినప్పుడు మన రైతులు కొంచెం బెరుగ్గా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళలో ఉన్న అపోహ ఏంటంటే దీనివల్ల మన ఇనిషియల్గా ఖర్చు ఎక్కువ ఉంటుంది అన్న ఒక నానుడి అయితే ఉంది. దానికోసమనే మేము ప్రయోగాత్మకంగా ఏ టెక్నాలజీ తీసుకొచ్చినా మన పరిశోధనా సంస్థలో దాన్ని క్షేత్రస్థాయిలో దాని పరిశోధనలు ఇవ్వడము, దాని గురించి అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. ఎప్పటి నుంచి విరివిరిగా వ్యవసాయ రంగంలో ఏఐ అటు సంప్రదాయ పంటలు ఇటు వాణిజ్య పంటలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?
విరివిరిగా రావాలంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ కానివ్వండి, రీసెర్చ్ కావాల్సిన వనరులు కానివ్వండి, ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడైతేనే భారతదేశంలో ఉన్న ఈ వ్యవసాయం అన్నది కంపల్సరీ వాణిజ్య వ్యవసాయ దిశగా అగ్రికల్చర్ 4.0 అని అంటాము, దాన్ని ఆ దిశగా కంపల్సరీగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది నిరక డైరెక్టర్ శేష్ మాధవ్ చెబుతున్న అభిప్రాయాలు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.